హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య షెన్ను వ్లాగ్స్. ఈరోజైతే నేను ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నానంటే మేమైతే బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? డీర్ పార్క్. చూసారా మా పిల్లల వాయిస్లో ఎంత జోష్ ఉందో. అంతే కదండి, పిల్లలు బయటికి వెళ్తున్నామంటే చాలు ఇంకా వాళ్ళకి ఫుల్ హ్యాపీనెస్. నిజం చెప్పాలంటే మేము ఈ సమ్మర్లో పిల్లల్ని అసలు ఎక్కడికి ఎక్కువ బయటికి తీసుకెళ్ళలేదండి. మామూలు టైంలో అయితే టెంపుల్స్కి అటు ఇటు ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళం స్కూల్ ఉన్నప్పుడు. కానీ అదేంటో కానీ ఈ హాలిడేస్లో ఈ సమ్మర్ ఎఫెక్ట్ ఎండ వల్ల అనుకుంటా మేబీ అసలు బయటికి వెళ్ళడానికి మేము తక్కువ ప్రియారిటీ ఇస్తున్నాము. మేము అసలు ఎక్కువ బయటికి వెళ్ళామని నేను ఇంకా ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటే బాగుండదని మ్యాక్సిమం డైలీ కిందికి తీసుకొస్తా, కాసేపు ఆడిపిస్తా, కింద సైకిల్కి ఇట్లా తొక్కుకున్న తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే అన్నా కూడా వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా. సమ్మర్లో ఒక 2 times స్విమ్మింగ్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాము. ఇంకా మా కాలనీకి దగ్గరలోనే ఉంది. అసలు దగ్గరలోనే ఉంది కానీ మేము అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఆ పార్క్కి. ఫస్ట్ టైం చూద్దామని వెళ్తున్నాం. ఇంత ఎండకు ఎందుకు వెళ్తున్నాం అంటే యాక్చువల్గా అది 5కే క్లోజ్ అంట. 5 తర్వాత క్లోజ్ అవుతుందని చెప్పేసరికి సరేలే అని చెప్పేసి ఇంకా ఎండ ఉన్నా కూడా మేము లంచ్ తినేసి బయలుదేరిపోయాము. ఇదేనండి డీర్ పార్క్, వచ్చేసాము. మరి నిజంగా లోపల డీర్స్ ఉంటాయా లేదా, అసలు ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఎంట్రీ ఫీజు అయితే తక్కువనే ఉందండి. కానీ ఇక్కడ చాలామంది ఏంటంటే సఫారీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, దానికి అమౌంట్ ఎక్కువ ఉంది. అది ఒక వెహికల్లో లోపలికి వెళ్ళి తిప్పుకొని డీల్స్ కానీ ఇంకా ఏమైనా పికాక్స్ అవి ఇవి ఉంటే చూపిస్తుందట. మాకు ఇంకా అమౌంట్ ఎక్కువ అనిపించింది, బడ్జెట్ ఇప్పుడే ఎందుకు అంత అని అనిపించింది. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వస్తే అప్పుడు సఫారీ ప్రిఫర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు నార్మల్ టికెట్ తీసుకొని అట్లా లోపల చూడడానికి అయితే వెళ్తున్నాము. కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయండి. కానీ అసలు కొంచెం కూడా గాలి లేదు. ఆ ఎండకి అసలు కొంచెం కూడా గాలి లేక ఫుల్ ఉబ్బరించింది మాకైతే. అమ్మో అసలు మామూలుగా లేదు. కాసేపు కూర్చొని అలా పిక్స్ దిగుదామని చెప్పేసి సైడ్కి అయితే ఆగాము. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అస్సలు లేదండి. లోపల అసలు ఎవ్వరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఈ సఫారీని ప్రిఫర్ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ ఎండకి అసలు అమ్మ ఎవ్వరు లేరు, అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. సరేలే ఇంకా లోపలికి వచ్చేసినాం కదా అని చెప్పేసి చూద్దామని అయితే అట్లా తిరుగుతున్నాము. పిల్లలకి కనీసం ఏమన్నా ఆడుకోవడానికి ఉంటాయేమోనని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అసలు అది కూడా లేదు. చాలా సైలెంట్గా ఉంది పార్క్ అంతా, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. కానీ ఏదో పిల్లలతో అట్లా టైంపాస్కి ముచ్చట్లు పెట్టుకుంటా ఏదో అట్లా నడుస్తూ ఉండిపోయినాం. అంటే మేము ఎక్స్పెక్ట్ ఏం చేసినామంటే పార్క్ అన్నప్పుడు ఇది సమ్మర్ కదా, ఎట్లయినా ఎవరో ఒకరు పిల్లలు క్లౌడ్ ఉంటేనే ఉంటుందని అనుకున్నా కానీ అసలు చాలా అంటే చాలా 1% కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు అసలు. కానీ సమ్మర్ హాలిడేస్లలో ఊరికి వెళ్ళలేని పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎటో ఒక సైడ్ తిప్పుతూనే ఉండాలండి. పాపం వాళ్ళకున్నవి కూడా ఈ సమ్మర్ హాలిడేస్ 1.5 మంతే కాబట్టి ఏదో ఒక ప్లేస్ చిన్నగా తీసుకెళ్తుంటే వాళ్ళకి కూడా సమ్మర్ హాలిడేస్ మేము ఇట్లా స్పెండ్ చేసినాం అన్న ఒక మెమొరీ లాగా ఉంటుంది. పిల్లలు కూడా పాపం బాగా అప్సెట్ అయ్యిండ్రు. వాళ్ళు ఆడుకోవడానికి ఏమైనా ఉంటాయి కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిండ్రు, ఏమీ లేకపోయేసరికి కాసేపు నడిచినాం. పక్కకు కూర్చొని అట్లా వాటర్ తాగుతూ కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి ఆగినాం. ఇక మరీ కంప్లీట్గా ఇంట్లో ఉంచడం కన్నా ఇట్లా చిన్నగా బయటికి తీసుకెళ్తే ఇక వాళ్ళు అట్లా కొత్త ప్లేస్లోనన్నా కాసేపు అయినా స్పెండ్ చేస్తారు కదా. మరి చూడండి పార్క్ ఎలా ఉందో, చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. కానీ అసలు కొంచెం కూడా గాలి అయితే లేదు. నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. చెట్లు మాత్రం చాలా ఉన్నాయి. అసలు డీర్ పార్క్కి వస్తే డీర్ అయితే కనిపించలేదు కానీ ఆ చెట్టు మీద ఒక మంకీ మాత్రం పాపం అది కూడా అంతే డల్లుగా కూర్చుంది. దానికి కూడా ఎవరు లేనట్టున్నారు. ఏం చేయను అర్థం కాక ఒక్కతే కూర్చొని అటు ఇటు చూస్తుంది. పిల్లలైతే ఏదో సాహసం చేస్తున్నారు, ఆ చెట్టు ఎక్కుతారట. వాళ్ళకి అవి అసలు అలవాటే లేవు కానీ ఏదో చెట్టు ఎక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు పిల్లలు. అసలు ఒకప్పుడు ఉన్నన్ని యానిమల్స్ లేవు కదండి ఈ జంతువులకి రిలేటెడ్ ఉన్న పార్కులలో. కానీ జూ పార్కులోనే చాలా వరకు తగ్గినాయి. ఇంకా ఇట్లా బయట డీర్ పార్క్ అని ఇలాంటి ఉన్న పార్కులలోనైతే 1 or 2 ఫార్మాలిటీకి ఉంటున్నాయి అంతే. చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. అసలు పిల్లలకి ఏదో ఇట్లా దూరంగా చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలకైతే ఇట్లా ఫ్రీ వదిలేయాలండి, ఎందుకంటే వాళ్ళు దునకడం
ఇవన్నీ ఆడుకోవడం, ఎక్కువ ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేటట్టయితే ఉండాలి వాళ్ళు. లేదంటే వాళ్ళు ఇంట్లోనే ఎంతసేపు టీవీలు, ఫోన్లు ఇవి చూసి అసలు వాళ్ళకి ఏమీ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి. ఓన్లీ స్కూల్లో ఉంటే ఆడుకోవడం అంతే తప్పితే వాళ్ళ ఇంటికి వస్తే ఆడిందే లేదు. అందుకని ఇట్లా ఎక్కువ ఫ్రీగా వదిలేయాలి. ఎంత వాళ్ళు యాక్టివ్గా ఉంటే అంత బెటర్ కదా. అసలు ఎలాగో 5కే క్లోజ్ కదా పార్కు, మళ్ళీ ఎక్కడికన్నా వెళ్దాము అని అనుకున్నాము. చూస్తే ఎలాగో సాటర్డే కదా, దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే వెళ్దాంలే అనేసి అనుకున్నాం. ఇంకా మా బాబు అయితే లిస్ట్ చెప్తున్నాడండి. ఏం లిస్ట్ అనుకుంటున్నారు? వాడికి తగిలిన దెబ్బల లిస్టు. ఈ సమ్మర్ మొత్తంలో ఎన్ని దెబ్బలు దాకించుకున్నారా అంటే వాడు ఇక్కడ అక్కడ అని లిస్టు చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇందాక పార్కులో కూడా వాడు చిన్న దెబ్బ తగిలించుకున్నాడు. అందుకని హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే అండి కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. హైదరాబాద్లో ఉన్న చాలా మందికి టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. స్వయంభూ హనుమాన్ టెంపుల్ అండి, చాలా ఫేమస్ ఈ టెంపుల్. చాలా టైమ్సే వచ్చాము కానీ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, రాలేదు. అందుకని ఇక వెళ్ళి దర్శనం చేసుకుందాం కదా, మంచి సాటర్డే కూడా కలిసి వచ్చిందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. అసలు ఏంటో టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కదండి. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు హనుమాన్ టెంపుల్కి రావడం అనేది ఇంకా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మైండ్ చికాకు ఉన్నా వస్తే మంచిది అంటారు కదా, ఏమైనా నెగిటివ్ ఉన్న ఒంట్లో నుండి పోతుంది అని చెప్పేసి చాలామంది హనుమాన్ టెంపుల్ ప్రిఫర్ చేస్తారు. కొంచెం ఎర్లీగా వచ్చినామండి, అందుకే రష్ తక్కువ ఉన్నారు. లేదంటే సాటర్డే అయితే చాలా రష్ ఉంటుంది ఈ టెంపుల్లో. ఇంకా జస్ట్ టెంపుల్ ఓపెనింగ్ టైం అయింది కాబట్టి తక్కువ ఉన్నారు. లోపలికైతే దర్శనానికి వెళ్ళినాము. లోపల కూడా ఇది వరకు ఉన్న దానికంటే కొంచెం డిఫరెంట్గా డెవలప్ చేసిండు. చాలా బాగా అనిపించిందండి. సేపు అట్లా హనుమాన్ని చూస్తూ అక్కడ నిలబడిపోయినామండి. లేదంటే మామూలుగా అయితే తోసేస్తారు వెళ్ళండి వెళ్ళండి అని. కానీ వాళ్ళు ఎందుకో చాలాసేపు దేవుడి ముందే నిల్చొని అట్లా చూస్తుండడానికి మాకు టైం దొరికింది. చాలా హ్యాపీగా అనిపించింది. లోపల కూడా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయండి. అమ్మవారి టెంపుల్ కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ దర్శనం చేసుకుని వచ్చి ప్రసాదం అయితే తీసుకొని రిలాక్స్గా కూర్చొని తింటున్నాము. అక్కడ హనుమాన్ చాలీసా బుక్స్ పంచారండి. పిల్లలందరికీ హనుమాన్ చాలీసా నేర్పించండి, దీని గొప్పతనం చెప్పండి అని చెప్పేసి బుక్స్ అయితే ఇచ్చారు. చాలా మంచి అనిపించింది నాకు. తీసుకున్నాము బుక్స్. పిల్లలైతే ఇక అల్లరి చేస్తున్నారని చెప్పేసి ఒకసేపు రామనామ జపం చేయమని చెప్పాము. ఎందుకంటే ఇంట్లో డైలీ మేము ఖచ్చితంగా చేస్తాం, రామనామ జపం అనేది ఖచ్చితంగా చేస్తాం. పిల్లలతో కూడా అప్పుడప్పుడు చేపిస్తాం అన్నట్టు. ఇంకా టెంపుల్లో కూర్చొని చేయండి నాన్న మంచిది అంటే వాళ్ళు పోటీ పడి మరీ చేస్తున్నారు రామనామ జపం. ఇంకా వాళ్ళకి కూడా వేరే వాళ్ళు చిన్న చిన్న బుక్స్ ఇచ్చారు. హనుమాన్ చాలీసావే కానీ చిన్నగా ఉన్నాయి, బాగా అనిపించాయి బుక్స్ కూడా. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండే మేము ఎక్కువ టెంపుల్స్కి తిప్పేవాళ్ళమండి వాళ్ళని. ఎందుకంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా టెంపుల్ గురించి ఎక్కువ తెలుస్తుంది అని చెప్పేసి ఎక్కువ టెంపుల్స్కే ఎక్కువ మేము ప్రియారిటీ ఇస్తూ ఉండేవాళ్ళము. దేవుడి శ్లోకాలు ఏమన్నా ఉంటే మాత్రం తొందరగా నేర్చుకుంటారండి మా పిల్లలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు వీడియోస్కి లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.